హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to a x into a minus x whole power n dx. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ సింగిల్ టర్మ్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇదో ఇక్కడ ఎక్స్ లేదనుకో ఇంటిగ్రేషన్ చేసేవాళ్ళం x^n+1/n+1 అనే ఫార్ములాని ఉపయోగించి. సో అయితే ఇక్కడ చూద్దాం, మరి ఒక ఫార్ములా ఉంది ఒక ఫార్ములాని ఫస్ట్ నేర్చుకుందాం. ఇంటెగ్రల్ 0 to a f(x) dx ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 0 to a x ఉన్న చోట f(a minus x)ని సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉంది కదా, f(a minus x) ఇంటూ dx. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. 0 to a f(x) dx ఉన్నప్పుడు f(x) ప్లేస్లో a మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ని రాస్తున్నా. 0 to a x into a minus x whole power n dx is equal to x ఉన్న చోట a మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటెగ్రల్ 0 to a x ఉంది, a మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a మైనస్ ఆఫ్ x అంటే ఎంత, a మైనస్ ఎక్స్. మైనస్ ఆఫ్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏతో మల్టిప్లై చేయండి. మైనస్ ఏ, మళ్ళీ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్, ఇంకా పవర్లో ఎన్ అలానే ఉంటుంది, డిఎక్స్. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to a, ఇక్కడ a మైనస్ ఎక్స్ అని అలానే రాస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఏతో ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ మల్టిప్లై చేస్తున్నా, అట్లనే ఎక్స్ని ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to a, ఇక్కడ ఏ కాన్స్టెంట్, ఇంకా ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ 0 to a ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది కాబట్టి n+1 పవర్స్ని యాడ్ చేశాను. సో ఉండేది ఒకటే ఫార్ములా చూడండి ఇక్కడ. సో ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఎక్స్ పవర్ n+1/n+1. ఓకే, ఫార్ములాని గుర్తించుకోవాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డైరెక్ట్ ఫార్ములా ఇంటూ ఎక్స్ పవర్ n+1/n+1. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to a మైనస్, మళ్ళీ సేమ్ ఈ ఫార్ములాని అప్లై చేయండి. n+1, n ప్లేస్లో n+1 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ n+1 అంటే n రాశాను, మళ్ళీ +1 ఫార్ములాలో అంటే n+1+1 +2 అవుతుంది. ఎక్స్ పవర్ n+2 బై మళ్ళీ n+1+1 అంటే n+2. కాబట్టి ఇంటిగ్రేషన్ చేశాను, ఇక్కడ కూడా లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 0 to a. ఇంకా సింప్లిఫికేషన్ చేయడం అంతే. ఏంటంటే లిమిట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సరే, ఏ పవర్ ఇక్కడ n+1ని కామన్ తీసేద్దాం. ఫస్ట్ ఏ బై n+1 అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ వేరియబుల్ లేదు. ఎక్స్ ఉంటేనే మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్లో ఎక్స్ బదులు ఏ పవర్ n+1. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ బదులు 0 పవర్ ఎనీథింగ్ జీరోనే అనమాట, ఏదైనా ఉండనివ్వండి. మైనస్ మళ్ళీ ఇక్కడ 1/n+2 కామన్ తీసాను, అవుట్ సైడ్లో రాశాను, అవుట్ సైడ్లో. ఇప్పుడు అప్పర్ లిమిట్లో ఎక్స్ బదులు ఏ చేయండి, ఏ పవర్ n+2, ఏ పవర్ n+2 మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ బదులు 0, మళ్ళీ 0 పవర్ n+2 అంటే జీరోనే. ఓకే, సో నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏ పవర్ ఏం లేదంటే 1 ఉంటుంది, బేసిస్ ఈక్వల్ మళ్ళీ పవర్స్ని యాడ్ చేయొచ్చు, n+1+1 n+2, ఏ పవర్ n+2/n+1. ఓకే, ఇంకా డైరెక్ట్గా దీన్ని ఇలానే రాస్తున్నా, ఏ పవర్ n+2/n+2. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా రెండిట్లో ఏ పవర్ n+2 కామన్ ఉంది, తీసేద్దాం.
రెండిట్లో ఏ పవర్ ఎన్ ప్లస్ టూ కామన్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ టూ. కామన్ తీస్తే ఇంకేముంటుంది, 1/n ప్లస్ 1. అదేవిధంగా -1/n ప్లస్ 2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ 2. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం దీనికి. ఎల్సిఎం ఏమవుతుంది, ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 అంటే ఎన్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ ఉంది, మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే మైనస్తో మల్టిప్లై చేయండి, -n అవుతుంది, +1 మైనస్ అవుతుంది. సో -n -1, -n +1 క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ 2 - 1 అంటే 1 అయిపోతుంది. కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఏ పవర్ ఎన్ ప్లస్ 2/n + 1 ఇంటూ n + 2. సో ఇది అన్నమాట మన ఫైనల్ ఆన్సర్.